బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దేవతలకు సుకేశిని ఎదిరించడం సాధ్యం కాక కోలుడి తపస్సు పూర్తి అయితే అతడే సుకేశిని సంహరించగలడని ఎదురుచూస్తున్నారు. కొంతమంది శాపగ్రస్తులు, కొంతమంది వరగ్రస్తులు. అందుకని కోల్లుడినే ఆశ్రయించవలసి వచ్చింది దేవతలు. కోలుడి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై కోరిన వరాలని ఇచ్చాడు. కోల్లుడు వరాలు పొంది స్వపురానికి చేరేసరికి అది అన్యాక్రాంతమై ఉన్నది. తన రాజ్యాన్ని ఎవరో ఎతకబోయారు. దాంతో అతడు కోపించి ఘోర యుద్ధంలో సుకేశిని సంహరించాడు. సుకేశిని సంహరించడానికి కోల్లుడితోనే అవుతుందని ఒక శాపం. అది ఇంకెవరి చేత కాదు. ఇది రావటానికి కోసమే కోల్లుడిని సృష్టి చేసి ఎంత ఆట. దీంట్లో చాలా కష్టం ఉంది, చిక్కు కూడా ఉంది. బ్రహ్మకు ఏదో ఆట ఆడుతున్నాడు అనుకోకండి. అటుపైన తన పెద్ద కొడుకైనటువంటి కరవీరుణ్ణి యువరాజుగా చేసి మిగిలిన ముగ్గురిని అతనికి సహాయకులుగా పెట్టి రాజ్య నిర్వహణ బాధ్యత వారికి అప్పచెప్పాడు ఈ కోల్లుడు. కరవీరుడు అంటే గన్నేరు చెట్టు నుండి తీసిన విషం కరవీరుడు. పేరుకు తగ్గట్టే కరవీరుడు సుకేశిని మించి ఘోరకృత్యాలు చేశాడు. దేవతల యొక్క ప్రార్థన వల్ల శివుడు కరవీరుణ్ణి అతడి సోదరుణ్ణి సంహరించాడు. మరణించే ముందు కరవీరుడు కోరిన ప్రకారం పద్మావతపురం పేరును శివుడు కరవీరపురంగా మార్చాడు. ఆవిడ కోరాడు నా పేరు ఉండాలా అని. తన కొడుకులు నలుగురు మరణించేసరికి కోలుడికి దేవతలపై పగ పెరిగింది. కానీ అతడు మేధావి. శ్రీ మహాలక్ష్మి దేవతలకు అండగా ఉంది కనుక వారిని జయించడం కష్టంగా ఉంది అనుకున్నాడు. మహాలక్ష్మి దేవతలంతా రక్షిస్తుంది కాబట్టి వీళ్ళని నేను సంహరించలేను. అతడు మళ్ళీ తపస్సు చేసి మహాలక్ష్మిని ప్రత్యక్షం చేసుకొని 100 సంవత్సరాల పాటు నీవు ఈ పట్టణంలో ఉండరాదు అని వరం కోరాడు. ఇదేంటి వరం చూడండి, తల్లకిందులు వరం. ఎప్పటికీ ఉండని కొంతమంది కోరుతారు, ఇన్ని రోజులైన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కోరాడు వీడు. అప్పుడు అమ్మవారికి వరం ఇవ్వక తప్పలేదు. అప్పటిదాకా రాజ్యపాలనలో ధర్మంగానే ఉన్న కోల్లుడు దేవతల మీద ద్వేషం వల్ల ధర్మాన్ని ధ్వంసం చేసాగాడు. గతి లేక దేవతలందరూ మళ్ళీ మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు. అప్పుడేం చేస్తుంది ఆమె 100 ఏళ్ల దాకా ఆగక తప్పదంది. 100 ఏళ్ళు మీరు ఊరికే ఉండండి, కాసేపు నేను చూసుకుంటాను. విజయ పరంపరలో పడి కొల్లుడు గడువు మాట మర్చిపోయాడు. అంటే మత్తెక్కిన వాళ్ళలాగా అయిపోయాడు. నానాటికి అతని దుష్టత్వం పెరుగుతూనే ఉంది. గడువు తీరగానే దేవసేన సమేతురాలై శ్రీ మహాలక్ష్మీదేవి కరవీరపురాన్ని ముట్టడించింది. 100 సంవత్సరాలు అయిపోయింది. యుద్ధం పెరిగి కోల్లుడే స్వయంగా యుద్ధానికి దిగి దేవి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అప్పటికి కళ్ళు తిరిగి అతనిలో అంతర్గతంగా ఉన్న బ్రహ్మపుత్రత్వం బయటకు వచ్చి దేవిని స్తుతించాడు. నిజమైన భక్తుడే, కానీ కర్మ అనేది ఉంటుంది కదా. అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. క్షమస్వాపరాధం మహాలక్ష్మీదేవి, క్షమస్వాపరాధం వరం మే ప్రదేహి. విందామా? క్షమస్వాపరాధం మహాలక్ష్మీదేవి, క్షమస్వాపరాధం మహాలక్ష్మీదేవి, క్షమస్వాపరాధం వరం మే ప్రదేహి.
చాలని दया पूर्ण चित्ते सदा सत्त्ववित्ते दया पूर्ण चित्ते सदा सत्त्ववित्ते हरि ब्रह्म पूज्ये स्थिरानंद राज्ये हरि ब्रह्म पूज्ये स्थिरानंद राज्ये लसन्मन्दहासे परार्थ प्रकाशे लसन्मन्दहासे परार्थ प्रकाशे जगज्जन्म मूले मुनिज्ञेयलीले जगज्जन्म मूले मुनिज्ञेयलीले 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 क्षमस्वापराधं महालक्ष्मी देवी क्षमस्वापराधं वरं मे प्रदेहि विनिष्कासितासीत् मया त्वं पुराते विनिष्कासितासीत् मया त्वं पुराते विभग्नश्च धर्मो मया दुर्मदेन विभग्नश्च धर्मो मया दुर्मदेन तथाप्यम्ब धातु सुतत्वं समीक्ष्य तथाप्यम्ब धातु सुतत्वं समीक्ष्य चिदानन्दलेशं विदेह्यम्बमेश चिदानन्दलेशं सच्चिदानन्दलेशं सच्चिदानन्दलेशं क्षमस्वापराधं महालक्ष्मी देवी क्षमस्वापराधं वरं मे प्रदेहि क्षमस्वापराधं महालक्ष्मी देवी क्षमस्वापराधं वरं मे प्रदेहि మహాలక్ష్మీదేవి నా తప్పులు క్షమించు, వరాలు ఇవ్వు. నీ పురం నుంచి నిన్నే వెళ్ళగొట్టాను. దుర్మదంతో ధర్మాన్ని భగ్నం చేశాను. అయినా తల్లి, బ్రహ్మ కొడుకునని కరుణించి నాకు సచ్చిదానందంలో లేశమైన కలిగించు అని ప్రార్థన చేశాడు. మరణావస్థలు అతడు చేసిన స్తుతికి దేవి ప్రసన్నురాలై వరాలు కోరుకోమంది. అతడు మూడు వరాలు కోరాడు. ఒకటి, అమ్మా నన్ను క్షమించు, నీవు ఈ స్థానంలో స్థిరంగా సంపూర్ణ కళలతో నివసించు. 2, ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రం చేయి. 3, ఈ క్షేత్రానికి నా పేరు కలిగేటట్లు చెయ్యి అని కోరాడు. సరే అని వరమిచ్చి ఆ కొల్హాసురుణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించింది. అనగా తమో గుణాన్ని జ్ఞానంతో జయించింది. దేవతలంతా ఆనందపడి అక్కడ దేవికి విశ్వకర్మ చేత మండపం కట్టించారు. విశ్వకర్మ అక్కడ ఒక శ్రీయంత్రాన్ని కూడా నిర్మించాడు. దేవి తనకు యుద్ధంలో సహాయం చేసిన దేవతల పేర్లతో తన చుట్టూత అనేక తీర్థాలను ఏర్పాటు చేసింది. For more videos like this, subscribe Big TV channel.